ప్రభునందు పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మనము దేవుని సన్నిధానములో చేరి రావడానికి ప్రభు ఇచ్చిన ఇట్టి కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సాయంకాల సమయంలో వాతావరణం చాలా భయాన్ని కలిగించింది. అయినప్పటికీ కూడా ప్రభు తన విశేషమైన కృప చేత, కనికరము చేత మనకు మంచి వాతావరణం ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నన్ను ఆహ్వానించిన స్థానిక ప్రాంతీయంగా ఉన్న దైవ సేవకులందరికీ మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రి కూడిక అయిన తర్వాత మరలా నేను అద్దంకి వెళ్ళాలి. నా ప్రయాణం కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో మనము ఈ సాయంకాల సమయం, రాత్రి జాము, సువార్తకు అనుకూలమైన సమయం. మన పూర్వీకులు సువార్త రాత్రిపూట ప్రకటించడం అలవాటు చేశారు, మనకు ఆనవాయితీగా. అనేక సార్లు నాకు చిన్నప్పటి నుండి అనిపించేది, సువార్త ఎందుకు రాత్రిపూటే చెప్తారు, ఉదయం మీటింగ్లో మధ్యాహ్నం మీటింగ్లో చెప్పరు, రాత్రిపూట అవ్వగానే ఎందుకు సువార్త ప్రకటిస్తారు? ఉదయకాలం మన జ్ఞాపకం మన పితరులు మనకు చూపించిన విధానం, మన పితరులు దాన్ని చేస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా చేస్తూ వెళ్తున్నాం. రాత్రిపూటే సువార్త కూడిక, ప్రత్యేకంగా సువార్తను ప్రకటిస్తాం. సువార్త అంటే ఆయన మరణ వార్త. మన కొరకు ఆయన కలువరి శిలువలో మరణించిన ఆ వార్త లోకానికి సువార్త, శుభ సందేశం. ఎందుకు రాత్రిపూటే మన పితరులు దీన్ని ఏర్పాటు చేశారు అని ఆలోచించినప్పుడు, వారేమి మన పితరులు ఆలోచన లేని వారు కాదు, ఆనవాయితీగా దీన్ని ఏర్పాటు చేయలేదు. వాక్యానుసారంగానే ఈ రాత్రిపూట సువార్త ప్రకటించడం అనేది మనకు నేర్పించి వెళ్ళారు. ఆ క్రమంలోనే కొనసాగుతున్నాం. దయచేసి యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9, 10 వచనాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చదువుకుందాం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమూల్యమైన నామం, రక్షించే నామం, మా కొరకు ప్రాణం పెట్టిన నామం. ఇదిగో ప్రభా, ఈ రాత్రి చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఈ రాత్రికాల సమయంలో వాతావరణాన్ని కూడా మాకు అనుకూలపరచండి. ఏ అభ్యంతరము లేకుండా నీ సువార్త ప్రకటించబడడానికి మీ కృప మెండుగా మాకు అనుగ్రహించండి. సువార్తకు ఆటంకమైనది ఏది కూడా ఇదిగో ప్రభా వర్ధిల్లకుండా దాన్ని తీసివేసి మాకు అనుకూలపరచండి. నీ మాట, నీ వాక్కు చేత గాలిని, సముద్రాన్ని అణిచిన వాడవు. సృష్టి అంతా నీ మాట ఆలకిస్తుంది.
ఈ రాత్రి నీ మాటలకు సృష్టి ఆటంకము కాకుండా చక్కని వాతావరణాన్ని మాకు ప్రసాదించమని, చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న యెషయా ప్రవక్త ద్వారా వ్రాయించిన మాటలు మనం చదువుకున్నాం. రాత్రి వేళ మన ప్రాణము ఆశిస్తుంది, దేవుణ్ణి ఆశిస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. అవును, మన ప్రాణము మన ఆత్మ ఈ రెండు కలిసి ఉన్నాయి. ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే ప్రాణం కూడా పోయినట్టే. ప్రాణం పోయింది ఒక వ్యక్తికి అంటే ఆత్మ కూడా వెళ్ళిపోయినట్టే. ప్రాణము ఆత్మ సమ్మేళనంగా మన శరీరాల్లో కలిసి ఉన్నాం. మనలో ఉన్న ప్రాణం దేవుణ్ణి ఆశిస్తుంది. మనకు పట్టకపోయినా, మనకు దేవుడంటే అవసరము లేకపోయినా, మనలో ఉన్న ప్రాణము అది దేవుణ్ణి కోరుకుంటుంది అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది అన్నాడు. మన ఆత్మ ప్రాణము కూడా దేవుణ్ణి కోరుకుంటుంది, దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. అందుకే రాత్రివేళ అన్నాడు. అందుకే దేవుని సువార్త ఈ రాత్రి వేళ ప్రకటిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ఇక్కడ కూడి ఉన్న ప్రజలారా, లేదా ఈ పాములపాడు గ్రామములో దూరము నుండి ఆలకిస్తున్న వారులారా, ఈ రాత్రి వేళ సువార్తకు అనువైన సమయం ఇది. ఈ రాత్రి దేవుని శిలువ సువార్త మీకు ప్రకటించబడుతూ ఉండగా, దేవుని ఉన్నతమైన ప్రేమ, దేవుని ఉన్నతమైన కనికరము, దేవుని అనంతమైన కృప, ఎలాగూ మానవుని పట్ల దేవుడు చూపించాడో అనాది కాలములోనే నీ కొరకు నా కొరకు ఆయన చేసిన ఆ శిలువ బలియాగం ఎలాగూ మనల్ని ప్రేమించాడో, ఎంతగా మనలను ప్రేమించాడో ఆ దేవుని ప్రేమను గురించిన సంగతులు ఈ రాత్రి ప్రకటించబడుతూ ఉండగా ఆలకించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 10వ వచనములో ఒక మాట అన్నాడు, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు అనే మాట మనం చూస్తున్నాం. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు అనే మాట మనం చూస్తున్నాం. దుష్టులకు దయ చూపినను, లోకములో ఉన్న సర్వ మానవాళి పట్ల ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. ఈ దినము వరకు నీవు నేను బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన దయ మాత్రమే. 3 సంవత్సరాలు వరుసగా భయంకరమైన కరోనా విలయ తాండవం చేసింది మన మధ్య, మన కుటుంబాలలో, సంఘాలలో, మన వీధులలో, మన గ్రామాలలో, పట్టణాలలో, ప్రపంచవ్యాప్తంగా మానవుడు ఎక్కడ సంచరిస్తున్నాడో అక్కడ 3 సంవత్సరాలు 3 రకాలుగా కరోనా విలయతాండవం చేయగా ఎంతోమంది రాలిపోయారు, ఎంతోమంది మన నుండి దూరం అయిపోయారు. మన ఆప్తులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే బలవంతులు, మనకంటే శక్తి సామర్థ్యాలు కలిగిన వారు, కోట్ల రూపాయల సంపాదన కలిగిన వారు కూడా ఆ కరోనా సమయములో ఎందరో దాటి వెళ్ళిపోయారు. వారికంటే కూడా దేవుడు దయ మన పట్ల ఉంది. ఈ 3 రకాల లేదా 3 సంవత్సరాలు ఆ భయంకరమైన కరోనా పరిస్థితుల్లో నుండి దాటి మనము నేటికి భూమి మీద జీవించి ఉన్నామంటే ఇంకా నీ పట్ల నా పట్ల దేవుని కృప, దేవుని ప్రణాళిక, దేవుని దయ ఇంకా చూపిస్తున్నాడనే దాని అర్థం. అందుకే ఇక్కడ అన్నాడు, దుష్టులకు దయ చూపినాను. ఎంతగా దేవుడు ప్రేమించి గుట్టలు గుట్టలు శవాలు, ఎక్కడ చూసినా ఒక వ్యక్తిని పలకరించడానికి భయం, తోటి మానవుణ్ణి కలుసుకోవడానికి భయం, చేతులు కలపడానికి భయం,
అంత మాత్రమే కాదు, ఒకరి ఇంటికి వెళ్ళాలన్నా, బంధువుల ఇంటికి కావచ్చు, మన కుటుంబాలు దగ్గర సంబంధం కలిగిన వారి ఇంటికి కావచ్చు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, ఎవరినైనా మన ఇంటికి రానివ్వాలన్నా భయపడిన దినాలు దాటిపోయాయి. అంత భయంకరమైన దినాలు మన ముందున్న తరము వారు, మన పితరులు కూడా చూడనటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూసాం. ఆ పరిస్థితుల్లో నుండి కాపాడి, దయ చూపించి, కృప చూపించి ఇంకా మనలను సజీవులుగా ఉంచాడు అంటే ఇంకా నీవు దేవుని ఎడల భిన్నంగా ప్రవర్తించడానిక, దేవునికి వ్యతిరేకంగా జీవించడానిక కాదు సుమా. ఈ రాత్రైనా దేవుని వైపు చూడాలని నీ పట్ల, నా పట్ల ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. అయినా ఒక మాట అంటున్నాడు, అయినా వారు నీతిని నేర్చుకున్నారు. నీతితో అవసరం లేదు. నీతి లేని వారుగా, దుష్టత్వములో ఉన్నవారు, నీతి లేని వారు అనీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు ఈ లోకములో. అందరూ దుష్టత్వాన్ని బట్టి అనీతిమంతులుగా జీవిస్తూ ఉండగా ఆ నీతిమంతుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ అనీతిమంతులమైన మన కొరకు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవుడుగా వచ్చాడు. దేవుడుగా రాలేదు ఈ లోకానికి. దేవుడుగా వచ్చి ఉంటే మనం ఆయన నమ్మడానికి ఆస్కారం ఉండేది కాదు. మన వంటి మానవుడుగా వచ్చాడు. విచిత్రం కదా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైన యెహోవాగా ఏదెను తోటలో ఆదామును నిర్మాణం చేసినప్పుడు, ఆదామును తన పోలిక చొప్పున ఆదామును నిర్మాణం చేశాడు. తన రూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు. దేవుని పోలికను కలిగి ఉన్నాం మనం. మానవునికి దేవుని పోలిక ఇచ్చాడు. మానవునికి దేవుని రూపాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపిస్తే మానవుడు ఆజ్ఞను మీరిన కారణాన, దేవునికి విరోధంగా జీవించిన కారణాన, దేవుని ఆజ్ఞను లెక్క చేయని కారణాన అదిగో మానవుడు ఆ దైవ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. పాపము చేసినందువల్ల, పాపములో పడిపోయినందువల్ల ఆ దేవుడిచ్చిన దైవ స్వరూపం పోగొట్టుకొని పాప స్వరూపములోకి మార్చబడ్డాడు. దేవుడిచ్చిన ఆ రూపము, దేవుడిచ్చిన స్వరూపాన్ని ఎప్పుడైతే మానవుడు పాపాన్ని బట్టి కోల్పోయాడో, మానవుడు పాప రూపములోకి మార్చబడ్డాడు. పాపి అయిన మానవుని రూపం కూడా పాపమైపోయింది. పాప రూపం. యేసుక్రీస్తు ప్రభువారు మనలను రక్షించడానికి దేవుడైన యెహోవా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వస్తూ దేవుడుగా రాలేదు, మానవుడుగా వచ్చాడు. ఏ రూపం ధరించాడు కదండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం ఒక వచనం, ఆయన పాప శరీరాకారము ధరించాడు. దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికను మనకిచ్చినవాడు. దైవ పోలిక, లేదా మహిమ కలిగిన ఆ స్వరూపాన్ని మనకిచ్చి మనము దాన్ని పోగొట్టుకొని పాప రూపములోకి మార్చబడగా, ఆ దైవ రూపాన్ని కోల్పోయి ఉంటుండగా తిరుగా మనలను దర్శించడానికి ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వస్తూ ఆయన వచ్చిన పోలిక ఏంటంటే తన స్వరూపాన్ని, తన పోలికను పక్కన పెట్టాడు. మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో, మానవుడు ఏ పోలికలోకి మారిపోయాడో ఆ పోలికతో ఈ లోకానికి వచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తూ అదిగో పాప శరీరాకారములో జన్మించాడు. యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించిన ఆకారం ఏంటి అంటే మన ఆకారమే. మనం ఏ ఆకారములో ఉన్నామో ఆకారములో జన్మించాడు. పాప శరీరాకారం. వాస్తవానికి ఆయన ఆకారం, ఆయన పోలిక దైవికమైన, పరిశుద్ధమైన, మహిమ కలిగిన పోలిక ఇచ్చి అది పోగొట్టుకున్న తర్వాత రీస్టోర్ చేయలేదండి. తిరుగా పోలిక మనకి ఇవ్వలేదు. ఆయన మన పోలికలోకి వచ్చాడు. పాప శరీరాకారము ధరించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము ఎలాగుంటే అలాగే వచ్చాడు ఈ లోకానికి. దేవుడుగా రాలేదు. దేవుడుగా రాలేదు. పాపి అయిన మానవుని కొరకు పాప శరీరాకారము ధరించి, మన వంటి రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన పిలుపునిచ్చాడు. ప్రయాసపడి పాపభారమును మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అనేకులు ఆయన యొద్దకు రావడం ప్రారంభించారు.
ఆయన ప్రకటించిన నాట నుండి నేటి వరకు ఆ శిలువ స్వార్థ ప్రకటిస్తూ ఉండగా అనేకులు ఆయన యొద్దకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఆయన యొద్దకు అంటే మన పోలికలో ఉన్నాడు, మన పోలికలో ఉన్నాడు. నా చిన్నతనంలో కూడా నాకు ఆలోచన ఉండేది, అవును కదా, దేవుడు అలాగే వచ్చుంటే అందరూ నమ్ముండేవారు కదా. ఆయన అమరత్వం కలిగిన వాడు, ఆయన దేవుడుగా దైవత్వాన్ని కలిగి ఈ లోకానికి వచ్చుంటే బాగుండేది కదా అనిపించేది. కానీ చిన్నతనంలో నేను ఒక ఎల్కేజీ క్లాస్కి వెళ్తున్నప్పుడు, మా చెల్లెల్ని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్తున్నప్పుడు, ఇంటి దగ్గర కొత్తగా స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న బిడ్డలు కదండి, అక్కడ టీచర్ ఉంటారు అని మనం భయపెడతాం. అక్కడ టీచర్ ఉండి కొడుతుంది నిన్ను అని భయపెడతాం. తీరా ఏడుస్తుంది ఆ పిల్లలు, చిన్నపిల్లలు ఏడుస్తారు, నేను వెళ్ళను స్కూల్కి అని. ఒకరోజు స్కూల్కి తీసుకువెళ్ళే సమయం ఆసన్నమవుతుంది. ఆ స్కూల్లో చేర్చి ఆ చిన్నపిల్లవాడిని స్కూలుకు తీసుకువెళ్ళినప్పుడు ఒకవేళ ఆ కుర్చీలో, టీచర్ కుర్చీలో మానవ ఆకారములో కాకుండా ఏదైనా ఒక జంతువు, ఎలుగుబంటో ఇంకొక ఆకారములో ఉన్న టీచర్ గారు ఆ కుర్చీలో కూర్చొని ఉంటే ఈ చిన్నపిల్లవాడు ఎంతసేపు కూర్చుంటాడు? ఆ క్లాస్లో కూర్చోగలడా? ఎందుకంటే కూర్చోలేడు. ఆ టీచర్ గారు మరొక ఆకారములో ఉన్న కారణాన దగ్గరకు వచ్చిన పలకరించిన వాడు భయపడి ఏడుస్తాడు. ఎందుకంటే తన పోలికలో లేదు. తనకు 2 చేతులు ఉన్నాయి, ఆ టీచర్కి ఏమో 3 చేతులు ఉన్నాయి అనుకోండి. తనకు 2 కాళ్ళు ఉన్నాయి, 3 కళ్ళు ఉన్నాయి అనుకోండి. ఆ టీచర్కి తనకు 2 కళ్ళు ఉన్నాయి. ఎప్పుడు కుదురుగా కూర్చుంటాడు ఆ పిల్లవాడంటే తన పోలికలో ఆ టీచర్ ఉంటుంది. తనలాగా ఆ టీచర్ ఎప్పుడైతే ఉంటుందో, తన ఇంట్లో ఉన్నవారు తల్లిదండ్రులు ఎలాగున్నారో, అన్నదమ్ములు ఎలాగున్నారో అలాగే ఆ టీచర్ ఉన్నప్పుడు ఆ బిడ్డ క్లాసులో కూర్చోగలుగుతాడు. ఎందుకు? తన పోలిక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మన పోలికలో వచ్చాడు ఈ లోకానికి. మన పోలికలో వచ్చి మన కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనం ఆ మాటలో చదువుకున్నాం చూడండి. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. ధర్మక్షేత్రములో నివసించే వారిని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. ధర్మక్షేత్రములో నివసిస్తున్నారే కానీ వారు దేవుని మహిమను చూడలేకపోతున్నారు, దేవుని ఔన్నత్యాన్ని గమనించలేకపోతున్నారు. ఉండటానికేమో ధర్మక్షేత్రములోనే ఉన్నారు వారు, కానీ దేవుని ప్రేమను, దేవుని ఔన్నత్యాన్ని పొందలేకపోతున్నారు. ధర్మక్షేత్ర నివాసులు అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ధర్మక్షేత్ర నివాసులు ఎవరి ఇళ్ళు? ఎవరు ధర్మక్షేత్రంలో నివసించేవారు అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు ధర్మశాస్త్రానికి దగ్గరలో ఉండేవారు, ధర్మశాస్త్రం పఠించేవారు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఉన్న పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని పఠించడం వాళ్ళకు ఒక అలవాటుగా ఉండేది. ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్య దేవుడు ధర్మశాస్త్రోపదేశకుల ద్వారా కదండి, పరిసయ్యుల ద్వారా, సద్దూకయ్యులు, శాస్త్రుల ద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని వారికి ప్రకటిస్తూ ఉండేవారు. కాబట్టి ధర్మక్షేత్రములో ఉండేవారు ఎవరు అంటే ధర్మశాస్త్రము ప్రకటించబడుతున్నప్పుడు ఎంతవరకు వినబడుతుందో ఆ ధర్మశాస్త్రం, ఆ క్షేత్రములో ఉండే వాళ్ళందరూ అంటే ధర్మశాస్త్రాన్ని వినగలిగే అనుకూలతలో ఉన్న వారందరూ ధర్మక్షేత్ర నివాసులే. ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు ధర్మక్షేత్ర నివాసులే. వారికి తరచుగా ధర్మశాస్త్రం వినబడుతూ ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు ఉన్నారు. ధర్మశాస్త్రానికి దూరంగా లేరండి, ధర్మక్షేత్ర నివాసులే వారు. సరే, వాళ్ళ సంగతి అట్లా పక్కన పెట్టండి. ధర్మక్షేత్ర నివాసులం మనం కూడా కదా. మనం కూడా ఊహ తెలిసిన దగ్గర నుండి, మనకు కదండి ఆలోచన పెరిగిన దగ్గర నుండి యేసుక్రీస్తు శిలువ సువార్త వింటూ పెరిగాం. నేటికి రక్షించబడకపోవచ్చు, నేటికి మారు మనసు లేకుండా ఉండవచ్చు, నీవు ఇంకా యేసు ప్రభు యొద్దకు రాకుండా జీవిస్తూ ఉండవచ్చు. కానీ నీవు కూడా ధర్మక్షేత్ర నివాసివే, మర్చిపోవద్దు. దేవుని వాక్కులు, దేవుని దివ్యమైన సువార్త నీకు వినబడుతూ ఉండగా నీవు ఆ ధర్మక్షేత్రములో ఉన్నవాడివే. ధర్మక్షేత్రములో ఉన్నను వారు దేవుని మహాత్యమును గ్రహించలేదు అంటారు. ఈ రాత్రికాల సమయంలో
దేవుని మహత్యాన్ని గ్రహించే స్థితిలో ఉన్నామా, గ్రహించలేని స్థితిలో ఉన్నామా? ఈ రాత్రి వరకు ఇంకా ఆలోచన చేద్దాం. ధర్మక్షేత్ర నివాసులు అనే మాట మనం చూస్తున్నాం. దీనికి సహాయకరంగా ఒక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతున్నాను. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దీనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు అడాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందువల్ల అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చను గనుక అలాగూ చెప్పాను. చాలు. మనం చదువుకున్న ఈ భాగములో మనకు తెలిసిన భాగమే. బేతనీయ గ్రామం మనకెంతో పరిచయమైన గ్రామం. ఎక్కువగా మనం తిరిగి పరిచయమైన గ్రామం ఎట్లా మనకు తెలుసో ఈ బేతనీయ గురించి కూడా మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, ఈ బేతనీయ కుటుంబాలు కదండి, కుష్ఠరోగి అయిన సీమోను కుటుంబం, ఈ లాజరు మరియ మార్తలు ఉన్న కుటుంబం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబానికి తరచుగా వచ్చేవాడు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 10వ అధ్యాయంలో లాజరు మరియ మార్తల కుటుంబాన్ని దర్శించినప్పుడు లాజరు అక్కడ లేడు, ప్రభువును కలుసుకోలేదు. ఆ తరువాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు రోగి అయ్యాడని అక్క చెల్లెండ్రిద్దరూ కూడా వర్తమానం పంపించారు. ఆయన ఆలస్యం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే లోపల లాజరు చనిపోయాడు. లాజరును సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఆ సమాధి యొద్దకు వచ్చి లాజరును బ్రతికించాడు. ఇది మనకు తెలుసు. లాజరును బ్రతికించిన తర్వాత మృతులలో నుండి లేచిన లాజరు, అక్కడ అదే రాయబడింది. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు వచ్చాడు. బేతనీయకు వచ్చినప్పుడు ఆయన భోజనపు బలలో కూర్చొని ఉండగా ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు ఉండగా ఈ లోపల మరియా ఆయన పాదములకు అత్తరు పూసింది. ఆ అత్తరు వాసన ఆ ఇల్లంతా నిండింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిశ్శబ్ద సమయములో ప్రభువుతో బల్లలో లేదా ప్రభువు భోజనము బల్లలో ఉన్నాడు లాజరు. మార్త ఉపచారం చేస్తుంది. శిష్యులందరూ అక్కడే ఉన్నారు. వెంటనే ఈ మరియ వచ్చి అత్తరు ఆయన పాదముల మీద పూసి ఆ సువాసన ఇల్లంతా వెదజల్లుతూ ఉండగా, ఆ పరిమళ వాసన వెదజల్లుతూ ఉండగా, అందరి నాసికలకు ఆ పరిమళ వాసన తగులుతూ ఉండగా, ప్రభువు ఆస్వాదిస్తూ ఉండగా, ఆమె ఆరాధనను స్వీకరిస్తూ ఉండగా ఆ నిశ్శబ్ద సమయములో ఒక స్వరం వినబడింది. ఎవరతను? ఆయన శిష్యులలో ఒకడు. ఏమన్నాడు? ఈ అత్తరెందుకు? ఈ అత్తరెందుకు? వేస్ట్ ఎందుకు? ఈ అత్తరు వేస్ట్ అయింది అన్నట్టుగా ఈ అత్తరెందుకు వేస్ట్ చేయాలి? ఎవరికి రాని ఆలోచన ఈ శిష్యుడికి వచ్చింది. ఎవరా శిష్యుడు? చెప్పండి, ఎవరా శిష్యుడు? ఇస్కరియోతు యూదా. ఇతను ధర్మక్షేత్ర నివాసి. మిగతా వాళ్ళు 11 మంది శిష్యులు, 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఒక్కడే యూదా ప్రాంతానికి చెందినవాడు, యూదా గోత్రానికి చెందినవాడు. మిగతా 11 మంది కూడా గలిలయ ప్రాంతానికి చెందినవారు.
యేసుక్రీస్తు ఏ గోత్రములో పుట్టాడో ఆ యూదా గోత్రములో జన్మించిన వాడే వీడు. యేసుక్రీస్తుకు స్వయాన రక్త సంబంధి అవ్వచ్చు, దగ్గర బంధుత్వం కలిగిన వాడు, యేసుక్రీస్తుకు దగ్గరవాడు, ఒకే గోత్రానికి చెందినవాడు. మిగతా వాళ్ళైనా కొంచెం ధర్మశాస్త్రాన్ని వారు పఠించేవారు కాదు, వారు చేపలు పట్టేవారుగా ఉండేవారు. కానీ ధర్మశాస్త్రానికి యోధాబాలురు ఇంకా దగ్గరగా ఉండేవారట. యోధాబాలురు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించేవారు. ధర్మశాస్త్రం తెలిసినవాడు, ధర్మక్షేత్ర నివాసి, దేవునికి చెందుతున్న ఆరాధన ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు ఇస్కరియోతు యూదా. యూదా చరిత్ర మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఏ ప్రాంతానికి చెందినవాడో అతని ఊరేంటో అక్కడ మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. యూదా వంశస్థులకు గోత్రాలకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రముల యొక్క పట్టణములు ఏవనగా కబ్సెయేలు, కెదేరు, యాగూరు, కినాది మోనా, అదాదా, కేదేషు, హాసోరు, యత్నాసు, జీపు, తెలేము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరియోతు. ఈ కెరియోతు పట్టణం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత, మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలకు దేవుడు పంచి ఇచ్చిన పట్టణాలివి. యూదా వంశస్థులకు వచ్చిన పట్టణాలివి. మనం చదువుకుంది ఆ పట్టణంలో కెరియోతు అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి చెందినవాడు ఇస్కరియోతు. ఇస్కరియోత్ అంటే ఇతనిది కెరియోతు అని అర్థం. కెరియోతు వాడైన యూదా గోత్రములో జన్మించిన వాడు, యేసుక్రీస్తు రక్త సంబంధి, యేసుక్రీస్తుకు చాలా దగ్గరైన వాడు. అంత మాత్రమే కాదు, యూదా నిన్ను అపోస్తలుడుగా ఉండడానికి నేను పిలిచానన్నాడు. దేవుడు అమితముగా ప్రేమించాడు. అనేక సార్లు యూదా యొక్క ఆలోచన ధోరణి వేరుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు దయ చూపిస్తూనే వచ్చాడు. అలాంటి యూదా అంటున్నాడు, ఈ అత్తనెందుకు, ఈ ఆరాధన ఎందుకు ఆయనకు? ధర్మక్షేత్ర నివాసి అయినప్పటికీ కూడా దేవుని మహత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఈ ఇస్కరియోతు యూదా ఇతను ఏం చేశాడో మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు. చిన్నప్పుడు మా మేనత్త గారు నన్ను పెంచుకుంటూ ఆమె చిన్నతనంలో నాకు కథలు చెప్తూ ఉండే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆమె చదువుకున్న ఆమె కాదు పెద్ద. ఆమె ఎప్పుడు కూడా ఒక రాజు ఉన్నాడు కదండి, ఇట్లాంటి కథలు ఎప్పుడు చెప్పేది కాదు. ఎప్పుడు కూడా ఆ బైబిల్లో ఆ ఉపమానాలు వాటినే చిన్నప్పుడు నాకు కథలుగా చెప్పేది. అలాగూ చెబుతూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదాను గురించి కూడా చెప్పింది. ఇస్కరియోతు యూదా అనేవాడు యేసుక్రీస్తును అప్పగించాడు. యేసుక్రీస్తును 30 వెండి నాణ్యాలకు అప్పగించాడు రాను వారికి. వారు ఆయన సిలువ వేశారు అని ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు చిన్నతనములో నా హృదయములో ఒక ఆలోచన ఉండేది. ఏంటంటే, పెద్ద అయిన తర్వాత ఈ ఇస్కరియోతు యూదా అనేవాడు నాకు కనబడితే వాడిని కొట్టి చంపేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తుకు ఇంత ఘోరం చేశాడా? మా అత్తమ్మ చెప్పేదాన్ని బట్టి నాకు వచ్చిన ఆలోచన, యేసుక్రీస్తుకి ఇంత అన్యాయం చేశాడా? యేసుక్రీస్తు ఇంతగా ప్రేమిస్తే ఇంత ఘోరం చేశాడా? ఇంత అన్యాయం చేశాడా? పెద్ద అయిన తర్వాత ఇస్కరియోతు యూదా కనబడితే కొట్టేద్దాం అనుకున్నాను. కానీ పెద్ద అయిన తర్వాత నేనే ఒక ఇస్కరియోతు యూదాగా మారతానని నేను అనుకోలేదు. పెద్ద అయిన తర్వాత ఆ ఇస్కరియోతు యూదా నేనే అన్న సంగతి నాకు అర్థమైంది. ఈ రాత్రి కూడా
ధర్మక్షేత్ర నివాసములో ఉన్నాం. మనం దేవుని వాక్యం వినిపించబడుతూ ఉంది, దేవుని వాక్యం వినబడే అందుబాటులో ఉన్నాం, ధర్మక్షేత్ర నివాసులుగా ఉన్నాం. ఇస్కరియోతు యూదాలాగా అవకాశాలు పోగొట్టుకున్నాడు ఎన్నో. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదా తనకు వ్యతిరేకంగా, తన ఆలోచనకు భిన్నంగా, తన అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు ఇస్కరియోతు యూదాకు అవకాశం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ధర్మక్షేత్ర నివాసులమే. ఇస్కరియోతు యూదాలాగా అనేక సార్లు మనకు కూడా ఆయన అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇస్కరియోతు యూదా అన్ని అవకాశాలు పోగొట్టుకుని ఆ మహత్యాన్ని అనుభవించకుండానే భ్రష్టత్వములోకి వెళ్ళిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో ఇస్కరియోతు యూదాకు దేవుడు ఇచ్చిన అవకాశాలేంటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఆ అవకాశాలను ఇస్కరియోతు యూదా ఎలాగూ కాలదన్నుకున్నాడో, ఎలాగూ పోగొట్టుకున్నాడో అని వింటూ ఉన్నప్పుడు, ఒకవేళ ఈ రాత్రి వరకు దేవుడిచ్చే అవకాశాన్ని మనం కూడా అలాగే పోగొట్టుకుంటున్నామా? దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఇలాగూ సభలు ఏర్పాటు చేసి అనానుకూలమైన వాతావరణాన్ని కూడా అనుకూలపరిచి నీ కొరకు ఈ సువార్త ప్రకటించడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని అవకాశాలు నీకు ఇచ్చినా ఇంకా యేసుక్రీస్తు యొద్దకు రాకుండా ధర్మక్షేత్ర నివాసి అయినప్పటికీ కూడా ఆ దుష్టత్వములోనే ఉండి పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణములో సిద్ధపరచండి అని చెప్పాడు. 20వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు దుఃఖపడి, ప్రభువా, ప్రభు నేనా అని ఆయన అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడడో ఆ మనుషునికి శ్రమ. ఇక్కడ ఈ సన్నివేశం మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు వారు పస్కా భుజించిన తరువాత ఆయన భోజనము చేస్తూ ఉండగా 12 మంది ఉన్నారు. ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువును అమ్మి 30 వెండి నాణ్యాలు తన యొద్ద ఉంచుకున్నాడు. అవి పెట్టుకునే వచ్చాడు. బొడ్లో ఆ సంచి ఎలాడుతూనే వచ్చాడు. వచ్చి ఆయనతో పాటు కూర్చున్నాడు భోజనపు బలలో. యేసు ప్రభువారు ఇలాగన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోవుచున్నాడు అన్నాడు. మీలో ఒకడు, ఆ మేడగదిలో ఉండగా మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అన్నాడు. అన్నాడే కానీ అక్కడ పేరు చెప్పలేదు. దేవుడు ఇస్కరియోతు యూదాకు 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభువును తెగనమ్ముకొని వచ్చినా కూడా, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నా కూడా ఎంత అవకాశం ఇచ్చాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మీలో ఒకడు అన్నాడు, ఎవరో చెప్పలేదు. ఒకవేళ ఎవరో బయట పెట్టుంటే ప్రభువుకు తెలియదా? ఎవరు అప్పగిస్తున్నారో తెలియదా? వెండి నాణ్యాలకు తనను ఎవరు అమ్మేశారో తెలియదా? అన్నీ తెలిసిన ప్రభు ప్రక్కనే కూర్చున్నాడు. రొట్టెలో కూడా చేయి వేశాడంట. అప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు అన్నప్పుడు అందరూ అడిగినా కూడా యేసు ప్రభువారు ఇస్కరియోతు యూదా పేరు బయట పెట్టలేదు. పెట్టుంటే ఏం జరిగేది? చెప్పండి, ఏం జరిగేది? పేతురు వరలో ఏముంది? చెప్పండి, పేతురు వరలో ఏముంది? కత్తి తీసేయి అన్నాడా గెత్సెమనే తోట దగ్గర? వరలో పెట్టుమన్నాడు. పేతురు దగ్గర ఏముంది? పేతురు ఆవేశపరుడా, నిదానంగా ఉండేవాడా? ఆవేశపరుడు. యేసు ప్రభు ఇస్కరియోతు యూదా పేరు బయట పెట్టుంటే ఆ క్షణాన ఇస్కరియోతు యూదా గుండెలు తూట్లు పొడిచేవాడు. ఆ మేడగది మెట్ల మీదే పేతురు చేతిలో ఇస్కరియోతు యూదా చనిపోయేవాడు. ఆయన మీద చెయ్యి వేస్తేనే చెవు తెగ నరగటానికి కూడా వెనుకాడని పేతురు, పౌరుషం కలిగిన పేతురు, మనలోనే ఒకడు ఆయన అప్పగిస్తున్నాడన్న వార్త తెలిస్తే పేతురు చేతిలోనే ఆ మేడగది మెట్ల మీదే ఇస్కరియోతు యూదా గుండెలు తూట్లు పొడిచేవాడు. అక్కడ పేరు బయట పెట్టలేదు ఆయన. మీలో ఒకడు అన్నాడు, వదిలేశాడు. అది ఒక చక్కటి అవకాశం. అప్పుడైనా ఇస్కరియోతు యూదా ప్రభువును కౌగలించుకోవలసిన వాడు కదా. అయ్యా, నిన్ను 30 వెండి నాణ్యాలకు అమ్ముకొని వచ్చాను, నేనేనయ్యా దౌర్భాగ్యుణ్ణి, నిన్ను తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుణ్ణి నేనేనయ్యా అని ఆయన పాదాల మీద పడ్డట్టయితే ఎంత బాగుండేది ఇస్కరియోతు యూదా జీవితం. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు అప్పుడుగే చెడు ఆలోచన ఉంది ఇస్కరియోతు యూదా మనసులో. సహజంగా పాదాలు కడిగేటప్పుడు సీన్ ఎలాగుంటుంది? నేను అనుకుంటాను, ఇలాగ స్టేజీ మీద వరుసగా 12 కుర్చీలేసి 12 కుర్చీల్లో 12 మందిని కూర్చోబెట్టి యేసు ప్రభువారు ఆ టవాలు నడుము కట్టుకొని ఆ బేషన్ తీసుకొని ఎక్కడుండి కడిగాడు? ఆ చిత్రపటాన్ని ఊహించండి ఒకసారి. వారు కుర్చీలో కూర్చొని ఉండగా వారి పాదముల యొద్ద కూర్చొని వారి పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ వచ్చాడు. కడకు ఇస్కరియోతు యూదా యొద్దకు కూడా వచ్చాడు. ఇస్కరియోతు యూదా దుష్ట ఆలోచన కలిగిన వాడన్న సంగతి ఆయనకు తెలుసు. నన్ను అప్పగించబోయేవాడు వీడే అన్న సంగతి తెలుసు. ఇంతకు బరి తెగించాడు వీడు అన్న సంగతి తెలుసు. అయినా దయామయుడు, ప్రేమామయుడు, పాదాల మట్టుకు వంగి ఆ ఇస్కరియోతు యూదా పాదాలు తన ఒడిలో పెట్టుకొని ఆ పాదాలు కడుగుతున్నప్పుడు ఎలా తట్టుకున్నాడో, అంత
అంత ప్రేమ చూపిస్తుంటే తన మీద ఎలా దాటి వేసుకోగలిగాడో అర్థం కాలేదు నాకు. యేసుక్రీస్తును అప్పగించడానికి సిద్ధపడ్డవాడు. ఆ ప్రభువే ఆయన పాదాల యొద్ద చేరి ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు కరెక్ట్గా ఆయన మెడ ఇస్కరియోతు యూదాకు అందుబాటులో ఉంది కదా. వంగి పాదాలు కడుగుతున్నప్పుడు ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాల్సిన వాడు కదా. అమాంతంగా ఆ మెడ మీద పడి, ప్రభువా నిన్ను నేను అమ్మేసుకున్నానయ్యా, నీ నుండి లబ్ధి పొందాలనుకున్నాను, నీ విలువ నాకు అర్థం కాలేదు, అయినా నీవు నా పాదాలు కడుగుతున్నావా, నన్ను క్షమించు ప్రభు అని ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకోవలసిన ఇస్కరియోతు యూదా ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. దేవుడిచ్చే అవకాశాలను కాలదనుకుంటున్నాడు. ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి, ఎంత కఠినంగా. అక్కడి నుండి బరబరా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. రాణువారిని వెంటబెట్టుకొని వచ్చాడు. రాణువారిని వెంటబెట్టుకొని వచ్చి గెత్సెమనే తోటలో జరిగిన సన్నివేశం మనకు తెలుసు. ఇందాక మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం చూడండి. 26:50. 48 చదువుదాం. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. వారి దగ్గర బేరం కురుచుకున్నాడు. గెత్సెమనే తోటలో వచ్చాడు. ముందుగానే చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన మీరు బంధించండి అని చెప్పాడు. వచ్చాడు, యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభువును ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమనాలి? యేసు ప్రభు ఏమనాలి? ఒకవేళ ఆ స్థానములో మనముంటే ఏమనేవాళ్ళం? వెన్నుపోటుదారుడా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడా, నీ పట్ల నేను ఇంతగా ప్రేమ చూపించాను, నీవు నాకు చేసేది ఇదా? అపోస్తులుగా ఉండడానికి నీకు అవకాశం కల్పించాను, నీవు నాకు చూపించే గౌరవం ఇదా? ఇంత దుర్మార్గపు పని చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు యూదా. ఇవి కదా ప్రభువు నోట రావాల్సిన మాటలు. ఏమని పిలుస్తున్నాడు చూడండి. యేసు చెలికాడా, చెలికాడా, నా తోటి స్నేహితుడా అని. చెలికాడు అంటే నా తోటి స్నేహితుడు, నీకు నాకు ఎడబాటు లేదు, నువ్వు నేను ఒకటే. చెలికాడా అని పిలిచినప్పుడైనా ఇస్కరియోతు యూదా హృదయం బ్రద్దలైపోవలసింది కదా. అయ్యో, రాను వారిని తీసుకొచ్చి యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నానే, మనసులో ఉన్నది నేరుగా ప్రదర్శిస్తున్నాడు. తను ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని డైరెక్ట్గా చేసేస్తున్నాడు. బయటపడ్డాడు పూర్తిగా యేసుక్రీస్తు యొద్ద. అప్పుడు దాకా లోపల కుట్ర చేస్తున్నాడు, ఇప్పుడు బట్ట బయలైపోయాడు, బయటపడ్డాడు. అప్పగిస్తున్నాను ప్రభువా నిన్ను అన్నట్టుగా అందరి ఎదురుగా ముద్దు పెట్టుకుని ఆయన్ని అప్పగించి, నిజంగా ఆ పరిస్థితుల్లో చెలికాడా అని పిలిచాడండి. ఎంత ప్రేమ కలిగిన వాడు మన ప్రభు, ఎంత దయ కలిగిన వాడు. ఈ రాత్రి ఆలోచన చేయొచ్చావా ఎప్పుడైనా? అలాంటి పరిస్థితుల్లో తను మరణానికి అప్పగిస్తున్న ఇస్కరియోతు యూదాను పట్టుకొని చెలికాడా అని పిలిచాడు.
అప్పుడైనా ఆ చెలికాడ అనే పిలుపుకు ఇస్కరియోతు యూదా గుండె బ్రద్దలైపోవాలి. పెద్ద కేక వేసి, ప్రభువా నన్ను మన్నించయ్యా అని ఆయన పాదముల మీద పడవలసిన వాడు కదా. ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఇస్కరియోతు యూదా పాదాలు కడిగేటప్పుడు మెడ మీద పడి ఒప్పుకోవలసిన వాడు. నన్ను ఒకడు అప్పగించుచున్నాడు అన్నప్పుడు పేరు చెబితే అయిపోయేది, ఖర్చు అయిపోయేవాడు. పేరు చెప్పినట్టయితే ఖర్చు అయిపోయేవాడు. అప్పుడే అక్కడ అవకాశం ఇచ్చాడు, పాదాలు కడిగేటప్పుడు అవకాశం ఇచ్చాడు, ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నప్పుడు కూడా మరొక అవకాశం ఇచ్చాడు ఇస్కరియోతు యూదాకి. నిజముగా ఇన్ని అవకాశాలు, ప్రతి అవకాశాన్ని పోగొట్టుకున్నాడండి. ప్రతి అవకాశాన్ని కాలదనుకున్నాడు. చివరకు ఆ శిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఆ రాణువారు యేసుక్రీస్తును తీసుకువెళ్ళి అన్యాయపు తీర్పులు తీర్చారు. ఏ కంఠస్వరాలైతే యూదుల రాజా నీకు శుభము, యూదుల రాజా జయము జయము అని జయధ్వనులు పాడిన ఆ కంఠస్వరాలే ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి అని నిర్ముఖమాటంగా ఆయన ముఖాన ఈయన మాకొద్దు సిలువ వేయండి, మాకు బరబ్బాను విడుదల చేయండి అని బందిపోటును కోరుకుంటూ తన్ను తృణీకరిస్తూ ఉండగా అవమానాలన్నీ భరించాడు. ఆ వధస్థలానికి తీసుకువెళ్ళి కొరడాలతో ఆయన దేహం బ్రద్దలైపోయేటట్టు కొట్టారు. కండలు వేలాడుతున్నాయి. ఆ భయంకరమైన ఆ కొరడాలకు చివర్లో ఉండే గాలాలు కొట్టి లాగుతూ ఉండగా చర్మానికి కండలు కండలు వేలాడాయి, కండలు పీక్కొని వచ్చాయి. ఆ రక్తసిక్తమైన దేహముతో తన స్వరూపాన్ని సంపూర్ణంగా పోగొట్టుకున్నాడు. అందుకే 19వ అధ్యాయం యోహాను సువార్తలో పిలాతు అంటాడు, ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడో నాకు అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉండగా అర్థమైంది, ఇదిగో ఈ మనుష్యుడు అంటే ఆ వధస్థలములో నుండి యేసు ప్రభువుని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే ఆ సభలో అనేకులు చూస్తూ ఉండగా అది ఆ ఆకారం ఏంటో అర్థం కాలేదు. తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు. ఒక మాంసం ముద్దగా కనబడుతున్నాడు. ఏంటి ఈ విచిత్రమైన ఆకారం అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా పిలాతు అంటాడు, ఇదిగో ఇతను మనుష్యుడే. కొరడాల చేత కొట్టబడి శిలువ మరణానికి అప్పగించబడి శిలువ మరణానికి ఆయన అప్పగించి వారి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి పిలాతు వారికి అప్పగించగా రాడు వారు ఆ యెరూషలేము వీధుల్లో ఆ భారభరితమైన శిలువ మ్రానును మోసుకుంటూ ఆ గొల్గతా అనబడే స్థలం వరకు ఆ భారమైన శిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తుదకు ఆ కలువరిగిరి యొద్ద ఆయన చేతులు చాచాడు, పాదములు ఇచ్చాడు, తన దేహాన్ని అప్పగించుకున్నాడు. తలకు ముండ్ల కిరీటం, చేతులలో మేకులు, ఆ శిలువ మ్రానుకు ఆ కొయ్యకు ఆయన దేహం మేకులతో అంటగొట్టబడింది. ఇప్పుడు శిలువ మ్రాను మీద వ్రేలాడుతున్నాడు ప్రభు. ఇంకా ప్రాణాన్ని అప్పగించలేదు తండ్రికి. వ్రేలాడుతూ ఉండగా ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడు? ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడు? పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరైతే యేసు ప్రభువుని తాకట్టు పెట్టాడో, ఎవరి యొద్ద యేసు ప్రభు 30 వెండి నాణ్యాలకు వెలకట్టాడో మనం గమనిస్తే ఈ 2 స్థలాల్లో బేతనియలోనే కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఆ అత్తరు వెల చెప్తాడు.
దీన్ని 300 దీనారములకు అమ్మొచ్చు అంటాడు. ఇక్కడ కూడా దాన్ని వెల చెప్తాడు, 300 దీనారములకు అమ్మవచ్చు అంటాడు. మంచి ఎక్స్పర్ట్ ఇస్కరియోతు యూదా. ఎంత ఎక్స్పర్ట్ అంటే అత్తరు వాసన చూసి దాని వెల కట్టగలిగిన ఎక్స్పర్ట్. కేవలం ఆ అత్తరు వాసన చూసి వెంటనే ఏమన్నాడు, దీన్ని ఎంతకు అమ్మొచ్చో చెప్పాడు. అత్తరికేమో 300 దినారాలు వెలకట్టినవాడు యేసు ప్రభువుకు 30 వెండి నాణ్యాలు వెలకట్టాడు. అంచనా వేయడం తెలుసు. అత్తరు చూడంగానే, ఆ వాసన చూడంగానే దానికి వెలకట్టాడు. యేసు ప్రభువు కూడా వెలకట్టాడు. 30 వెండి నాణ్యాలకు వెలకట్టి వాటిని తీసుకొని తను చేసిన తప్పేంటో తనకు అర్థమైంది. పశ్చాత్తాపడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరి దగ్గర అయితే ఆ వెండి నాణ్యాలు తీసుకున్నాడో అక్కడికి వెళ్ళి, అయ్యా ఇవి తీసుకొని నా ప్రభువుని విడిచిపెట్టండి అన్నారు. అది కుదరని పని. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు వాటిని అక్కడ పారవేశాడు. పశ్చాత్తాపం వచ్చిందా లేదా? ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడా లేదా? పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డాడే కానీ మారు మనస్సు పొందలేదు. అక్కడి నుండి ఎక్కడికి రావాలి చెప్పండి? అక్కడి నుండి ఎక్కడికి వస్తే బాగుండేది? అప్పటికి శిలువ మీద వేలాడుతున్నాడు ప్రభు. ఇంకా ప్రాణం పోలేదు. ఇంకా ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించలేదు ఆత్మను. శిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్నాడు. ఆ 7 మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను చేసింది పొరపాటే. పశ్చాత్తాపడ్డాడే కానీ మారు మనస్సు పొందడానికి ఇష్టపడలేదు. మారు మనస్సు పొందడానికి ఇష్టపడలేదు. పశ్చాత్తాపడే ఈ తీసుకువెళ్ళి ఇచ్చి ఆ నాణ్యాలు నా ప్రభువును వదిలిపెట్టండి అని అడిగాడు. పశ్చాత్తాపమే. కానీ పశ్చాత్తాపం ఒక్కటే సరిపోదు. పశ్చాత్తాపము ప్లస్ మారు మనస్సు మనకు రక్షణనిస్తుంది. రిపెంటెన్స్ ప్లస్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. పశ్చాత్తాపము మరియు మారు మనస్సు మనకు రక్షణనిస్తుంది. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, మారు మనస్సు పొందలేదు. నేను అనుకుంటాను అక్కడి నుండి ఆ వెండి నాణ్యాలు అక్కడ పడేసి ఇంకొక అవకాశం, చివరి అవకాశం, పరిగెత్తుకుంటూ సిలువ ఎద్దుకు వచ్చి ఆ సిలువలో వేలాడుతున్న ప్రభు, తన కొరకు రక్తధారలు కారుస్తున్న ఆ ప్రభు, తలకు ముండ్ల కిరీటం, చేతులలో మేకులు, పాదములలో మేకులు కొట్టబడి ఒళ్ళంతా గాయముల చేత రక్తసిక్తమై సిలువ మ్రాను మీద వేలాడుతున్న ఆ ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించవా అని అడుగుంటే సిలువలో 7 మాటలు కాదండి 8 మాటలు ఉండేవి. క్షమించడా ప్రభు? అక్కడికి వచ్చి అడుగుంటే క్షమించేవాడా కాదా? ఖచ్చితంగా ఇలాగని ఉండేవాడేమో. సిలువ మీద 7 మాటలు అని చెప్పుకుంటున్నావు, సిలువ మీద 8 మాటలు ఉన్నాయి. యోదా నేను నిన్ను క్షమిస్తున్నాను. చివరి అవకాశం కూడా పోగొట్టుకున్నాడండి. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ప్రతి అవకాశాన్ని కాలదన్నుకున్నాడు. ప్రతి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? ఇప్పటికీ ఇస్కరియోతు యూదా 4-5 అవకాశాలే పోగొట్టుకున్నాడు, పతనమైపోయాడు. ఈ రాత్రి వరకు నీవు నేను జీవించి ఉన్నావు. ఇంకా ఎన్నిసార్లు పశ్చాత్తాపడి మారు మనసు పొందకుండా వెళ్ళిపోయాము ఆయన సన్నిధిలో నుండి. అవును నిజమే, యేసుక్రీస్తు మా పాపముల కొరకే చనిపోయాడు, నేను పాపినే అనుకుంటూనే మారు మనసు పొందకుండా, ప్రభు యొద్దకు రాకుండా, దేవా నేను పాపినే అని ఆయన యొద్ద ఒప్పుకోకుండా ఇస్కరియోతు యూదాలాగే వెళ్ళిపోతున్నావా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసేటప్పుడు పశ్చాత్తాపం కలుగుద్ది అందరికీ.
కరుణామయుడు సినిమా చూసేటప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. యేసుక్రీస్తు సిలువలో పడిన శ్రమల గురించి వివరిస్తున్నప్పుడు మన హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుందే కానీ మారు మనస్సు వైపుకు రావడం లేదు. మనం పశ్చాత్తాపం దగ్గరే ఆగిపోతున్నాం. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రయోజనము లేదు. మారు మనస్సు పొందకుండానే వెళ్ళిపోయాడు. దేవా నన్ను క్షమించవా ప్రభా అని ఉంటే సిలువ మ్రాను మీద వ్రేలాడుతున్న ప్రభు యూదా నిన్ను నేను క్షమిస్తున్నాను అని ఉండేవాడు కదా. ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా. చివరకు ఆయన ఆత్మను అప్పగించాడు తండ్రికి, ప్రాణం విడిచాడు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన ఆ శవం సిలువ మ్రాను మీద వేలాడదీయబడుతూ ఉండగా సహజంగా ఎవరు ఆ శవాన్ని తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే యూదులు రోమాయులకు భయం. అన్ని విధాల ఒక గుర్తు తెలియని శవం ఏదైనా ఉంది అంటే ప్రభుత్వం ఎవరికి అప్పగిస్తుంది? ఆ స్థలం దగ్గర బంధువులకు అప్పగిస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఆ సిలువ మ్రాను మీద వేలాడుతున్న శవాన్ని తీసుకువెళ్ళి, యూదులందరికీ ఒక ఆచారం ఉంది, వారు ముందుగానే సమాధులు తొలిపించుకుంటారు. అన్నిటా శవాన్ని దించుకొని యేసుక్రీస్తు దేహాన్ని తీసుకువెళ్ళి తన సమాధిలో ఉంచవలసిన వాడు కాదా? యేసుక్రీస్తుకు దగ్గర బంధుత్వం కలిగిన వాడు, రక్త సంబంధి కాదా? అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అరిమత యోసేపు అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అప్పుడు దాకా రహస్య శిష్యుడుగా ఉన్న అరిమత యోసేపు తెగించి వచ్చాడు. తెగించాడు. ఈ రాత్రి నరకానికి వెళ్ళడానికి తెగిస్తున్నామే కానీ నరకము నుండి తప్పించుకోవడానికి మనం తెగించట్లేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అరిమత యోసేపు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఉదయం మనం విన్నాం, ఎన్నో అవకాశాలు ఇచ్చిన సౌలు అవకాశాలన్నింటినీ పోగొట్టుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోలేదు. మనం చూస్తాం కదా, ఆ అవకాశము దొరకక ఏడ్చాడు కానీ విసర్జించబడ్డాడు యేసావు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, ఈ రాత్రి మరి ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ రాత్రి కూడా అయ్యో పాపం అని పశ్చాత్తాపడి ఆయన మీద జాలి చూపించి మారు మనసు పొందకుండా వెళ్ళిపోతావా ఇక్కడ నుండి? దేవుడు ఎన్ని అవకాశాలు, ఇస్కరియోతు యూదాకు 1 2 3 4 5 మనకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఈ రాత్రి కూడా ఆ ప్రభువును అంగీకరించవా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రభు, ఈ రాత్రి వరకు చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రభు, ఆయన ఎందుకు వస్తావా? ఈ రాత్రి వచ్చి, ప్రభువా ఎన్నో అవకాశాలు ఇచ్చావయ్యా, నాకు యోగ్యుడి కాదు, అయినా ఇంతవరకు నన్ను బ్రతికించావు, మరొక అవకాశాన్ని నాకు ఇస్తున్నావు. ఈ అవకాశాన్ని నేను విడిచిపెట్టనయ్యా. ఈ రాత్రి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రభువా, నన్ను క్షమించవా? ఈ మాట నీ నోటి నుండి రావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నిన్ను ప్రేమిస్తున్న ప్రభు ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎంతగా మనం ఎదురాడినా ఆయన మనకు అక్కరలేదన్నట్టుగా జీవిస్తున్నా ఈ రాత్రి కూడా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమామయుని యొద్దకు రావా? ఇస్కరియోతు యూదా లాగానే వెళ్ళిపోతావా? ఇస్కరియోతు యూదా ఏమైందో ఆ గతి మనకు తెలుసు. దుష్టత్వానికి అప్పగించబడ్డాడు. ధర్మక్షేత్రములోనే ఉన్నాం మనం. యేసుక్రీస్తు సిలువ సువార్త వినబడుతున్న ప్రాంతాలన్నీ ధర్మక్షేత్ర నివాసాలే. ఆయన సిలువ సువార్త వింటూ ఉన్నాం. దేవుడిస్తున్న అవకాశాలను మాత్రం పోగొట్టుకుంటున్నాం. ఈ రాత్రి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మారు మనస్సు పొంది పరలోక రాజ్య వారసులు కావాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం.
దైవ సేవకులు మిమ్మల్ని తీర్మానం చేసుకోవడానికి పిలుస్తూ ఉండగా స్పందించి, ఆ పిలుపుకు స్పందించి మారు మనస్సు పొందవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభు తన మహాకృప చేత మనల్ని ప్రేమించి మన ముందుకు తీసుకొచ్చిన ఈ లేఖనాలు తేటగా, స్పష్టంగా, సూటిగా, సంపూర్ణంగా తన దాసుని ద్వారా దేవుడు మన ముందుకు తెచ్చాడు. చేరి వచ్చిన మనలో ప్రభు నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు కూడా ఆయా స్థలాల్లో కూర్చొని ఉన్నారు. ఈ రాత్రి ఒకే సంగతి, ఆయన ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటే గొప్ప రక్షణ, శ్రేష్టమైన రక్షణ సొంతమవుతుంది. ఆయన ఇచ్చే అవకాశాన్ని ఈ రాత్రి వేళ ఉపయోగించుకోకుండా వెళ్ళిపోతే మరొక అవకాశం వస్తుందో లేదో. ఇస్కరియోతు యూదాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు తృణీకరించాడు. అవకాశాలు ఇచ్చే కొలది ఇంకా కఠినంగా తయారైపోయాడు. కానీ ఆ అవకాశం దేవుడు మరొకసారి రక్షణ పొందడానికి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ బిడ్డగా చేసుకోండి, నా పాప జీవితం వలన నిత్య నరకాగ్ని గుండం నాకు అర్థమైంది, ఆ నరకాగ్ని గుండం నుండి తప్పించగలిగిన దేవుడు మీరొక్కరే అన్న సంగతి నాకు అర్థమైంది. ప్రభువా ఈ రాత్రి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రమని చెప్పి నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటారా, లేక అలాగే ఇంటికి వెళ్ళిపోతారా? ఒప్పుకుంటే ధన్యులవుతారు. క్షమించే ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు తన మహాకృప చేత మనల్ని ప్రేమించి ప్రేరేపించి ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. కారణం మరొక్కసారి అవకాశం ఇద్దామని. ఈ స్థానిక గ్రామస్తులారా, దూరం నుండి వింటున్న స్నేహితులారా, ఈ రాత్రి ప్రభు నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిన అవకాశం దొరకలేదు. అవకాశం పోయిన తర్వాత నీ ఆలోచనలు, నీ ప్రయత్నాలు ఎన్ని ఉన్నా ఇక అవకాశం దొరకదు. దేవుడు తన మహాకృప చేత ఇస్తున్న ఈ మంచి అవకాశాన్ని ఈ రాత్రి సొంతం చేసుకుంటావా? ఆ కరుణామూర్తి అయిన దేవుడు, దయగలవాడు, ప్రేమగలవాడు, నీ వెంట పడుతూనే ఉన్నాడు, నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. ఈ రాత్రి ప్రభుతో చెప్పగలరా? అందరూ తల వంచండి, ఎవరు అటు ఇటు చూడవద్దు, పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఈ రాత్రి ప్రభుతో ఈ మాట చెప్పండి చాలు. యేసుదేవా, నేను పాపిని, నా పాప శిక్ష నిత్య నరకాగ్నిగుండం, అక్కడికి నేను వెళ్ళాలి. ఇది నా స్థితి. నన్ను ప్రేమించి అది తప్పించుకునే అవకాశం మీరు అనుగ్రహించారు నాయనా. దేవా, నా కొరకే కల్వరి సేవలో చనిపోయావు, నా కొరకే ఆ వేదన, ఆ బాధ అనుభవించావు. నేను నమ్ముతున్నాను. పాపి నేను, నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో. చిన్న మాట అయ్యా, అమ్మా, చిన్న మాట తల్లి. ప్రభుతో చెప్పగలరా ఇలాగున? ఇంకా నమ్మని వారు ఇక్కడ ఉన్నారు. చాలా ఛాన్సెస్ దేవుడు ఇస్తూనే ఉన్నాడు. వద్దనుకొని వెళ్ళిపోతున్నావు. కఠినాత్మురాలుగా, కఠినాత్ముడిగా సాగి వెళుతూ ఉన్నావు. తమ్ముడు, బాబు, అయ్యా, ఈ రాత్రి ఒప్పుకుంటారా? అవునండి, నాకు అర్థమైంది దేవుని వాక్యం. ఈ రాత్రి నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. ఆ ప్రేమగల దేవుడు అనుగ్రహించే రక్షణ సొంతం చేసుకుంటాను. నేను నమ్ముకుంటాను. పాప జీవితాన్ని గెట్టు వేసుకొని ఇక దేవుని కోసం బ్రతుకుతాను అని ఆశ కలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే, ఇంతవరకు నేను చెప్పిన ప్రార్థన చెప్పినట్టుగా అంత చేసినా చేయకపోయినా నీ హృదయంలో ఈ రాత్రి ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఆశ ఉంటే, మీరున్న స్థలంలోనే ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మీ తీర్మానానికి గుర్తుగా, మీ ఆశకు గుర్తుగా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి గుర్తుగా ఒక్కసారి మీ కుడి చేతి చూపించగలరా?
అవునండి, నేను ప్రభువు నమ్ముకుంటాను. అమ్మ దేవుని నేను దీవించును గాక బిడ్డ, ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? నాకు కనబడినట్టుగా మీ చేతి చూపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి వేళ బాబు దేవుని నేను దీవించును గాక, ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమతో నీ వెంట పడుతూ ఉన్నాడు. నువ్వు వద్దన్నా కాదన్నా, అవకాశాలు జార విడుచుకున్నా నీ వెంట పడుతూనే ఉన్నాడే. ఈ రాత్రి కూడా వద్దనుకుంటావా? అమ్మ దేవుని నేను దీవించును గాక తల్లి, ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి దేవుడు తన మహాకృప చేత నిన్ను ప్రేమించి మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ఇక్కడ తీసుకుని వచ్చాడే. రక్షణ పొందకుండా ఇంటికి వెళ్ళిపోతావా? ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి మీ చేయి కనబడినట్టుగా ఎత్తు చూపించవలసిందిగా మనవి. చాలా దూరములో కూడా ఉన్నారు గనుక దయచేసి మీరు చేయెత్తిన వారు మీరున్న స్థలములో అందరూ తల వంచి ఉండగా ఎవరు అటు ఇటు చూడవద్దు. మీరున్న స్థలములోనే ఒక్కసారి లేచి నిలబడగలరా? మీరున్న స్థలములో అక్కడ చేతిన తమ్ముడు, అలాగే చేతిన సహోదరులు దయచేసి లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం, కాదనవద్దు, త్రోసివేయవద్దు. ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి, ఈరోజు మనది, రేపు మనది కాదు. మన కొరకై మన శిక్షను కలువరి సెలవులో అనుభవించిన ఆ ప్రేమామూర్తి నీ వైపు చూస్తున్నాడు. తెరుస్తావేమో హృదయంలోకి వచ్చి నిన్ను బాగు చేయడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆయన వేదన పడుతూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఛాన్స్ కూడా పోగొట్టుకుంటారా? ఈ ఛాన్స్ పోతే మరొకసారి రాదు కదా. మంచిది. ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడండి, నాకు కనబడతారు. మంచిది. చేతి నిలబడినటువంటి మీరు దయచేసి మీరున్న స్థలం నుండి ఈ ఖాళీ స్థలంలోనికి వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. తద్వారా మాకు దగ్గరగా ఉంటారు. ఇంకా ఈ విషయాన్ని తేటపరిచి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి ముందుకు రండి. తమ్ముడు రండి, ముందుకు రండి. అమ్మ ముందుకు రండి, దయచేసి ముందుకు రండి. ఈ రాత్రి వేళ అక్కడ నిలబడిన వారు కూడా దయచేసి సహోదరులు అందరూ తల వంచండి. ఎవరు అటు ఇటు చూడవద్దు. అమ్మ కూర్చోండి, ముందుకు వచ్చిన వారు అట్లే కూర్చోండి. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు తన మహాకృప చేత నిన్ను ప్రేమించి ఈ రాత్రి పిలుస్తున్నాడు. వద్దనొద్దు, కాదనొద్దు నాన్న. రేపు చూద్దాంలే అనుకోవద్దు. ఈరోజు నీది, రేపు నీది కాదు. దేవుడు తన మహాకృప చేత ఈ రాత్రి ఆనాడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన అవకాశాల వివరణలో నీ బ్రతుకు నీకు అర్థమైపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం? రండి, ప్రభు దగ్గరికి రండి. ఇంకెవరికైనా ఆశ ఉన్నట్లయితే అక్కడ నిలబడిన బ్రదర్ కూడా కూర్చున్నాడు, దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమామయుడైన దేవుడు తన మహాకృప చేత నిన్ను ప్రేమించిన విధానం ఈ లోకంలో ఎవరు ప్రేమించనంతగా చేశాడు. తన ప్రేమను మన కొరకు కలువరి సెలవులో ప్రాణం పెట్టడం వలన చూపించాడే. ఇంకా నీ హృదయం కదలదా, కరగదా? రావా ప్రభు దగ్గరికి? వద్దంటావా ఆయనను? ఆయన వద్దంటే అనుభవించవలసింది నిత్య నరకాగ్నిగుండం కదా. ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి నేను ప్రార్థన చేస్తుండగానే ముందుకు రావలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన. దయాళుడైన ప్రభువా, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రం. ఈ రాత్రి కూడా మీరు మీ కార్యాన్ని జరిగించినందుకు స్తోత్రం. మీ మహాకృప చేత మీ దాసుని బలపరిచి మీరు అందించిన మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు అవకాశం ఇచ్చే కరుణామూర్తివైన దేవుడు కదా ప్రభు. మీ ప్రేమ గొప్పదయ్యా. మా తల్లిదండ్రుల కంటే, మా స్నేహితుల కంటే,
మా బంధుమిత్రాదుల కంటే, మా ప్రాణ స్నేహితుల కంటే మిన్నగా ప్రేమించిన సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ ధర్మక్షేత్రములో ఉంటూ కూడా మీకు దూరం అయిపోతున్నవారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి ఈ మాటలు మాటి మాటికి వారి చెవుల్లో వినబడినట్టుగా సహాయం ఇవ్వండి. తీర్మానం చేసిన బిడ్డలను దీవించమని వాక్యం అందించిన మీ దాసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అద్దంకిలో నిలిచి మీ పరిచర్య జరిగిస్తుండగా ప్రాంతంలో కావలసిన కృపనివ్వండి, ఆరోగ్యమునివ్వండి, కుటుంబాన్ని దీవించండి. ఇంకా రానున్న దినాల్లో మీ కొరకు ఘనముగా మీ దాసుని బలపరిచి వాడుకొనమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చేరి వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.